చాలా హాట్ హ్యూమిడ్ క్లైమేట్ లో ఉన్నారు, బాగా స్వెట్ అయిపోతున్నారు. 2 డిఫరెంట్ ఎంటిటీస్ హియర్. ఒకటేమో సన్ స్ట్రోక్ అంటాం, సన్ బర్న్ అంటాం, సన్ ట్యాన్ అంటాం, రైట్? సన్ స్ట్రోక్ కి అదర్ సైన్స్ కూడా ఉంటాయి. ఎక్కువ హీట్ అయిపోయి మీ బాడీ కూలర్ ఫీల్ అవ్వడము, మీకు కొంచెం నీరసంగా అనిపించడము, కొంచెం ఫెటీగా అనిపించడం, కళ్ళు తిరగడం అనిపించడం అన్నప్పుడు యూ డిఫరెన్షియేట్ ఇట్ యాజ్ అ సన్ స్ట్రోక్, రైట్? సన్ బర్న్, సన్ ట్యాన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన ఇండియన్స్ లో ఏంటంటే చాలా సన్ ట్యాన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, సన్ బర్న్ తక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ నార్మల్ ఇప్పుడు హీట్ వస్తుంది, మనకి కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు క్లీన్ ద స్వెట్ థరోలీ, మీకేమి అలా అని ఎక్కువ స్వెట్ వచ్చిన ఎమర్జెన్సీ ఇష్యూస్ అయితే రావు మనకి, అన్లెస్ అంటిల్ నేను ఇందాక చెప్పినట్టు నీరసంగా అనిపిస్తుంది, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అంటే ఇట్స్ అ మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్, నాట్ రిలేటెడ్ టు స్కిన్ ఇష్యూ. స్కిన్ ఇష్యూస్ మనకి మాక్సిమం లిమిట్ వరకు వెళ్ళేది అంటే ఒక స్వెట్ ర్యాష్ రావడం, ఒక హీట్ ర్యాష్ రావడం, ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం తప్ప ఇట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ కండిషన్.